చెప్పిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము అని ఎవరైనా అనుకుంటే, జరిగిన విషయాలే మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే చెప్పిన విషయాలు మళ్ళీ మళ్ళీ తప్పదు. మరీ గట్టిగా అవి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయక తప్పదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్లు అనేది కొంతకాలంగా వింటున్నాం. అది మరీ ముఖ్యంగా గత సంవత్సరం మొత్తంగా జరిగిన ఎన్కౌంటర్లలో దాదాపు 250 మంది చనిపోతే, ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఇప్పటికి చూస్తే నిన్న జరిగిన 8 మంది ఎన్కౌంటర్ల హత్యలతో 50 మందిని చంపేస్తారు ఇప్పటికి. మొత్తంగా అమిత్ షా చెబుతున్న ఒక ప్రకటన, అమిత్ షా ఢిల్లీ నుంచో లేకపోతే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వచ్చో ఉసుగొలుపుతూ ఆయన కోరుతున్నల్లా ఏమిటి అని అంటే, వారం వారం ఇంకా మాట్లాడుకుంటే ఏ రోజుకు ఆ రోజు కూడా బహుశా మేము చెప్తున్న సంఖ్య కూడా పాతపడిపోతుందేమో. ఈ రోజుకి ఎక్కడ ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బస్తర్లోనో లేకపోతే నారాయణపూర్లోనో మరి ఏ జిల్లాలోనైనా ఏ ఎన్కౌంటర్లు లేదా మొత్తంగా చుట్టుపక్కల మధ్య భారతంలో ఏ ఎన్కౌంటర్లో ఎందరు చనిపోతున్నారో అనే సంఖ్య ఏ రోజుకు ఆ రోజు కూడా వెనకబడిపోతుంది. ఆ స్థాయిలో ఆ రకంగా మనుషుల్ని వెంటాడి చంపేయడం అనేది దాని యొక్క ప్రభుత్వ కార్యక్రమంగా, ప్రభుత్వం యొక్క విద్యుక్త ధర్మంగా చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా చట్టవిరుద్ధం, న్యాయ విరుద్ధం, రాజ్యాంగానికి కూడా పూర్తిగా విరుద్ధం. ఈ మాట హక్కుల సంఘాలుగానో లేకపోతే ఇక్కడ కూర్చున్న ఆదివాసీ హక్కుల సంఘీభావ కమిటీగా మేము అనడం కన్నా కూడా సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే హైకోర్టు, అంటే మన హైదరాబాద్ హైకోర్టు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు కూడా 2009 ఫిబ్రవరి నెల, అంటే ఫిబ్రవరి 6వ తారీఖున సరిగ్గా 15 ఏళ్ల క్రితం 5 జడ్జిలతో కూడుకున్న విస్తృత ధర్మాసనం, లార్జర్ బెంచ్ అని అంటాం, వాళ్ళు ఒక 2 ఏళ్ల పాటు ఎన్కౌంటర్ల కేసులను ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్కౌంటర్లను విచారించి, ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా బొడక ఎన్కౌంటర్లు, దీని మీద హత్యానేరం పెట్టాలి, విచారణ జరిపించాలి, న్యాయస్థానంలో జరిగే న్యాయ పరీక్షకి పోలీసులు చేసే ప్రకటనలు నిలబడి వాటి ద్వారా మటుకే వాళ్ళు దోషరహితులుగా, అంటే ఎగ్జానరేట్ అండ్ ఆ కేసుల నుంచి బయటపడాల్సి ఉంటుంది తప్పితే, మీరు ప్రకటన చేసి పోలీసులకో లేకపోతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఉమ్మడి సైనిక బలగాలతో ఉన్న కమిటీలు, హోమ్ మినిస్టర్ ఒక ప్రకటన, కేంద్ర బలగాలతోటి చేస్తున్న ఈ చర్యలో ఏవి కూడా చట్టబద్ధం కాదు అని చెప్పి న్యాయస్థానాలు ప్రకటిస్తున్నాయి. మరి ఇటువంటి స్థితిలో ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఒకవైపు న్యాయస్థానాలు ఎన్కౌంటర్లు అంటేనే అవి చట్టబద్ధమైన కాదు, చట్టబాహ్యమైన హత్యలు అని తీర్పులు ఇస్తుండగా, మరోవైపు ఈ ఎన్కౌంటర్లలో నిజాలేంటి వాస్తవాలేంటి తెలుసుకోవడం కోసంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే కూడా ఆ ప్రయత్నించిన వారిని వెళ్ళనీయకపోవడం కాదు, వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టడం, ఊపా కేసులు పెట్టడం, ఆ సంఘాలన్నింటినీ కూడా అర్బన్ నక్సలైట్ ముద్రలతోటి కేసులతోటి వెంటాడడం అనేది మొత్తంగా ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనందరి మీద ఒక బాధ్యత ఉన్నది. అది మన ఈ చర్యల్ని ఎంతగా ఇవి ఒకవైపు న్యాయస్థానాలు చెప్తున్నాయి, మరోవైపు ప్రజా సంఘాలు చెప్తున్నాయి, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బలగాలతోటి ఈ రకమైన ఒక హత్యాకాండని, మారణకాండని జరిపిస్తోందంటే సరిగ్గా ఏం తలపిస్తోందంటే, ఇది కొన్నేళ్ల క్రితం శ్రీలంకలో ఏ రకంగా అయితే అక్కడ ఉన్న శ్రీలంక ప్రభుత్వం తమిళ ఉద్యమకాలని, ఈలం ఉద్యమకాలని అణిచివేయడం అనేది జరిగిందో, ప్రపంచాన్ని ఎవరిని రానియకుండా చూడనీయకుండా వాళ్ళు ఏం చేయదలుచుకుంటే అది చేసేయడం అనేది అది చూసాం అక్కడ. అదే ఇప్పుడు జరగబోతోంది. అందుకోసం నిజానికి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న దాని మీద కూడా అంతర్జాతీయం కూడా నిరసన వస్తోంది. దాదాపు ఒక 30 సంఘాలు, ప్రపంచవ్యాప్తంగా పనిచేసే సంఘాలు ఒక ప్రకటన కూడా చేశాయి. వాళ్ళు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ హత్యాకాండ, మారణకాండ మీద వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తూ, వీటన్నిటికి కూడా ప్రభుత్వం, మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే కనీసంగా తనకి సమాధానం, అటు న్యాయస్థానాలనే గౌరవించని ప్రభుత్వం ప్రజా సంఘాలని చెప్తున్న విషయాలు కనీసం న్యాయ విచారణ నిర్ధారణ కూడా వెళ్ళని ప్రభుత్వాలు ఈరోజు అంతర్జాతీయ ప్రకటనలు కూడా పట్టించుకోకపోయినా, పౌర సమాజంగా, పత్రికా రంగంలో ఉన్నవారిగా వీటిని ప్రజల ముందు చర్చకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇలా నిలదీయడం ద్వారా మటుకే
ఇలాంటి చర్యల్ని బహిరంగంగా దీంట్లో ఉన్న విషయాలన్నీ ప్రజల ముందు పెట్టడం ద్వారా మటుకే వీటికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడం కానీ లేదా దీన్ని ప్రశ్నించడం అనేది కానీ జరుగుతుంది. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి ఏ ప్రయత్నాన్ని కూడా, ఎందుకంటే డిసెంబర్ 10 గత సంవత్సరం మానవ హక్కుల దినం, ప్రపంచ మానవ హక్కుల దినం రోజు ఇదే సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఒక 2 రోజుల పాటు సదస్సు నిర్వహించుకోవాలని చెప్పి ఈ సంఘం ద్వారా ప్రయత్నిస్తే ఆ సదస్సుని కూడా, అంటే మానవ హక్కుల దినం రోజే మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే హక్కు కూడా సాక్షాత్ ఢిల్లీ రాజధానిలో కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు నిజంగా ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఎటువంటి నిర్బంధ వాతావరణంలో ఉన్నాం, ఎటువంటి నిరంకుశ రాజ్యం పరిపాలన కింద మనం పాలనలో ఉన్నాం అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ క్రమంలో ఇప్పుడు చనిపోతుంది అక్కడ మావోయిస్టులో లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉంటున్న ఆదివాసులు అనుకుంటే నిన్న మొన్ననే జర్నలిస్టుని కూడా చంపేశారు. మీకు మీరందరూ కూడా జర్నలిస్టే, మీ తోటి జర్నలిస్టే, మీలాగా పనిచేసే జర్నలిస్టే. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తన పేరు ముఖేష్ చంద్ర అనే ఆ జర్నలిస్టు, తను నిజానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో స్థానికంగా అక్కడుండి అక్కడ జరుగుతున్న వాస్తవాల మీద రిపోర్ట్లు రాసేవాడు. అటువంటి వాళ్ళని చంపేసింది ఇప్పుడు ఎవరో కూడా వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. బీజేపీ నాయకులే అక్కడున్న వాళ్ళు గుండాలు, వాళ్ళు చాలా క్రూరంగా చంపేశారు. అంటే వాస్తవాలు బయటికి రానియద్దు, వాస్తవాలు బయట నుంచి మళ్ళీ వెళ్ళనీరు. అక్కడే ఆ ప్రాంతాల్లో ఉండి జర్నలిస్టులుగా పనిచేస్తూ వాళ్ళు మాట్లాడదలుచుకుంటే, రాయదలుచుకుంటే వాళ్ళని రానియకుండా చేయడం ద్వారా, ఎందుకంటే ఇప్పటికే ప్రజా సంఘాలు కొద్దో గొప్ప ఛత్తీస్గఢ్లో ఉంటే వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెట్టడము, లేకపోతే ఆ రాష్ట్రాల్లో పనిచేయనీయకుండా వాళ్ళని అక్కడి నుంచి బలవంతంగా పంపేయడం. ఎందుకంటే న్యాయవాదుల్ని కూడా పనిచేయనీయకుండా బస్తర్ ప్రాంతాల్లో జగదల్పూర్లో లాక్జాక్ అనే పేరుతో యువ న్యాయవాదులు కొందరు ఆదివాసులకి వాళ్ళ మీద జరుగుతున్న ఈ దమనకాండకి నిరసనగా వాళ్ళు న్యాయ పోరాటం చేస్తుంటే వాళ్ళ ఆఫీస్ని అక్కడ లేనికుండా బలవంతంగా పంపివేయడం జరిగింది. ఇటువంటి దుర్భరమైన పరిస్థితి మనకి ఎంతో దూరం కాదు, ఒక 500 కిలోమీటర్ల కూడా దూరంలో లేని మన పక్క పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లో జరుగుతోంది. ఒకప్పుడు ఇవన్నీ చూసిన రాష్ట్రంగా, అనుభవించిన రాష్ట్రంగా మనం ఇక్కడ అందరం పౌర సమాజం మొత్తం కూడా ఇది అనుభవించింది. అందులో భాగంగా ప్రజా సంఘాలు కాకుండా జర్నలిస్టులు కూడా, ఇలాంటి విషయాలను బయటికి తీసుకొచ్చే జర్నలిస్టులను కూడా ఎన్కౌంటర్ పేరుతో చంపివేసిన చరిత్ర మన రాష్ట్రంలోనే ఉంది. మీ అందరికీ గుర్తు చేయాలి, గులాం రసూల్ అనే జర్నలిస్ట్ని కూడా ఎన్కౌంటర్ పేరుతోనే చంపారు. అంటే ఎన్కౌంటర్ అనే ఒక రూపకం అనే పద్ధతితోటి ఎవరినైనా చంపేయచ్చు అనే ఈ దుర్మార్గాన్ని గతంలో మన రాష్ట్రంలో చూసాం. అటువంటి దుర్మార్గమైన పరిపాలన పోవాలని చెప్పి పోరాటాలు చేసి ఆ క్రమంలోనే మేధావులు, ప్రజా సంఘాలు, మొత్తం పౌర సమాజం కలవడంతో ఇక్కడ చర్చలకు నేపథ్యం రాగలిగింది. చర్చల సందర్భంలో ఇలాంటి దుర్మార్గాలు జరిగేవి కాదు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజా సంఘాలుగా, మేధావులుగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, చర్చలకి ఆస్కారం ఎంతగా మూసుకోబోతున్నా ఆ డిమాండ్ అయితే ఎప్పుడు కూడా ప్రజా సంఘాల నుంచి, ప్రజల వైపు నుంచి ఉండాలి. అట్లాగే వాస్తవాలు తెలుసుకోవడానికి అక్కడికి ప్రజా సంఘాలని వెళ్ళనీయడం లేదంటేనే చెబుతున్నదంతా ఇదంతా అబద్ధాలు, ఇదంతా కూడా చట్ట వ్యతిరేకమైన మారణకాండ, హత్యాకాండ జరుగుతోంది. దీనిని ఒక ప్రజాస్వామిక దేశంగా పిలుచుకునే ఈ ప్రభుత్వాలు నిజంగా సిగ్గుపడాలి. వాటిని నిలదీయాల్సిన బాధ్యత ప్రజావాదుల మీద, ప్రజాతంత్రవాదుల మీద, ముఖ్యంగా పత్రికాలోకం దీన్ని వెలుగులో తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి మా వంతుగా మేము చేస్తున్న దానికి తప్పనిసరిగా ప్రజా సంఘ పత్రికా విలేకరులు కూడా సహకరించాలి. అట్లాగే ఇటీవలే హత్యకు గురి కాబడ్డ జర్నలిస్టు సంబంధించిన అతనికి కూడా న్యాయం జరగడం కోసంగా కూడా ఇదే సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ నేను ముగిస్తున్నాను.